నిన్న గీతాంజలి అనే ఒక గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి, ఒక పేదింటి ఆమె సూసైడ్ ఉదంతం ఇప్పటికే మీరందరూ వినింటారు, చూసింటారు. సోషల్ మీడియాలోని పైశాచికత్వానికి, హేమైన భావజాలంతో ఒక మహిళని చూడకుండా వ్యక్తిగతంగా కించపరచడము, ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడడము మనమందరం కూడా చూడడం జరిగింది. నేను ఫస్ట్ ఆమె వీడియో చూసినప్పుడు కూడా యూ కెన్ సీ ద స్పార్క్ ఇన్ హర్ ఐస్. ఆమె మాట్లాడే విధానంలో, ద వే ఆమె ఎగ్జైట్ అవుతున్న విధానము, ఒక పేదింటోళ్ళకు నిజంగా అంటే ఒక పండగే, ఒక ఇల్లు రావడం కానీ, ఒక ఇంటి స్థలం రావడం కానీ. ఎందుకంటే ఆ ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఈ ప్రభుత్వం అండగా నిలబడింది, ఇవ్వడం కూడా జరిగింది. ఆమె ఆ ఎగ్జైట్మెంట్ లో పాపం, సో దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం నాకు సాయం చేసింది, ఈ ప్రభుత్వం నాకు మేలు చేసింది, ఈ ప్రభుత్వం అండగా నిలబడిందని మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నిజంగా వాళ్ళు సైకోపాత్స్ అనుకోవాలా, ఇది పెద్ద విశ్లేషణ అనుకుంటా అంటారు. అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటా అంటారు. ఆ నా కొడుకులు బతుకులు వాళ్ళ సందులో వార్డు మెంబర్ కూడా గెలవలేరు. వీళ్ళు మొత్తం రాజకీయము, రాజనీతి గురించి మొత్తం అన్ని చెప్తా అంటారు. వీళ్ళ బతుకులు, వీళ్ళు ఒక మంచి చెడును కూడా విశ్లేషించలేనితనం. సో నిజంగా నిన్న ఆ పాప ట్రైన్కి పడి చనిపోయిందంటే మనమందరం తలదించుకోవాలి, సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇదే ఇన్సిడెంట్ కాదు, ఒక పాప మేఘన అనే పాప బెండపాడు అని ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఐ డోంట్ రిమెంబర్ దట్ స్కూల్ నేమ్లో చదివింది అని ఆమె అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మాట్లాడితే దాన్ని ఎంత ట్రోల్ చేసినారు ఆ పాపను. ఆ పాప ఫెయిల్ అయిందని కూడా చెప్పినాడు. వాడు అయ్యన్న పాత్రుడైతే ఫెయిల్ అయింది ఆ పాప అని చెప్పినాడు. డోంట్ ఫీల్ అషేమ్? ఆమె కాదురా ఫెయిల్ అయినది, గాడిదల్లారు మీరు సమాజంలో ఫెయిల్ అయినారు, మీరు సొసైటీలో ఫెయిల్ అయినారు. ఒక చిన్న పాప, నీ కొడుకులు, నీ మనవర్లు, నీ వీళ్ళు అదే యాక్సెంట్ పెడితే బా వీడు అమెరికా పోయి ఇచ్చినాడు, అంత మాట్లాడుతున్నాడు, అంత ఇది మాట్లాడతారని ఎదుర్కొంటారు కదా. ఇంతకంటే దరిద్రం ఏడైనా ఉంది సొసైటీలో? ఒక పాప ఇండ్లు వచ్చిందని ఎగ్జైట్మెంట్ తో మాట్లాడితే మీ బతుకులు ఏం చేసినాయి? సోషల్ మీడియాలో పెట్టే ఈ వల్గర్ కామెంట్స్ ఇది అని ఒక్క నా కొడుకు బతుకులో వాళ్ళ ఇంటి గడవదు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి పథకాలతోనే వాళ్ళ కుటుంబం బతుకుతా అంటది. పోనీ అన్ని రాజనీతి తెలిసి అన్ని రాజకీయాలు చెప్పి నా కొడుకు ఒకడు పోటీ చేయడు, వార్డు మెంబర్గా గెలవడు, పోటీ చేస్తే ఈ నా కొడుకులు చెప్పబడితే నువ్వు ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి ఇస్తారా? నేను ఈ పేపర్లలో కూడా చూస్తా అంట, ఈనాడు, జ్యోతిలలో, దీనిలలో కూడా ఎంత లోఫర్గా రాస్తా అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అరే క్యారెక్టర్ని నువ్వు అసాసిన్ చేయడం అంటే ఆ మనిషిని చంపేసినట్రా. నీతిమాలిన రాతలు రాసుకుంటా, ప్రోత కూతలు రాసుకుంటా అంటే ఇంక దానికంటే ఏముంటుంది చెప్పు? వాడు చచ్చినట్టే కదా లెక్క. క్యారెక్టర్ పోయిందంటే మనిషి చచ్చిపోయినట్టు మీకు లేదు ఉండకపోవచ్చు, నీతి జాతి లేకపోయి ఉండొచ్చు. దేశం అంటే తెలుగుదేశం అని, జాతి అంటే ఒక జాతి అని మాట్లాడు, అది కాదు కదా. పోయిన ప్రాణాలు మీరు తీసుకొని వస్తారా? దానికి అండగా ఉంటారా? భరోసాగా ఉంటారా? మళ్ళీ దానిలో చూస్తే ఐటీ దానిలో చట్టము భావస్వేచ్ఛ. ఏంద్రా భావస్వేచ్ఛ? అరే అది రాసే కామెంట్ మొన్న కూడా చూశారు. షర్మిలా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలాని తిడుతున్నట్టు ఎవడు? తెలుగుదేశం పార్టీ. సునీత మీద రాసిన దానిలోకి ఎవడు? తెలుగుదేశం పార్టీ. ఒక కొత్త ఐడి చేసేది. దీనికి తెలివిగా ఏంది? కొంపలో ఇంటి పేర్లు పెట్టుకోలేరు, ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని. ఇలా బతుకులేం బతుకులు? ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు, అంత లుచ్చాగాళ్ళు. ఎందుకు పెట్టుకోలేరు? అది వైసీపీ మీదకి రెడ్డి అని పెడితే అది వైసీపీ వాళ్ళేమోనని రుద్దే ప్రయత్నం. అరే ఒక పేదింటి మహిళ ఒక ఇల్లు తెచ్చుకుంటే ఆమె ఎగ్జైటింగ్, యూ కెన్ సీ, మీరు చూడండి ఆమె కళ్ళలో ఉన్న అంత ఆనందము. అమ్మఒడి 5 ఏళ్ళకు పడింది, 4 ఏళ్ళకు పడింది, 5 ఏళ్ళు పడిందంటే అయితే తప్ప? చంద్రబాబు కూసిన కూతల కంటేనా? చంద్రబాబే స్వతంత్రం తెచ్చాడన్నాడు కదా. చంద్రబాబు బతికే అబద్ధాలే కదా, నోటికి వచ్చినట్టు కూర్చేదే కదా. అంతకంటే బతుకులా మీ విశ్లేషణలు? కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేమన్నా తింటున్నారా? నేను క్లియర్ కట్ గా చెప్తున్నా, ఎవడైనా కానీ ఇట్లా తప్పుడు పెట్టేదానికి ఎవరినైనా కానీ స్ప్రేడ్ చేద్దండి, తన్నండి, మెట్టుతో కొట్టండి, చెప్తో కొట్టండి. ఏం అవతల క్యారెక్టర్ కదా? నేను పేపర్లు అయినంత మాత్రాన అంత నీతిమంతంగా నడుపుతున్నాయా? ఏమంత నిజాలే రాస్తున్నాయా? ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా. ఈనాడు, జ్యోతి ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా. ఎత్తుకొని తిరుగు, తప్పేం లేదు. కానీ అవతల వారిని మాట్లాడేటప్పుడు, అవతల వారి మీద బురద జల్లేటప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని రోజు స్టోరీలు ఇస్తారు అందరి మీద, అందరి ఎమ్మెల్యేల మీద.
లోకేష్ వచ్చి ఒక్కొరికి ఒక నిక్ నేమ్ పెట్టుకుంటా పోతాం. మనకి నిక్ నేమ్ పెడితే మా అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. నిక్ నేమ్ పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. అరే కాసంత ఇంకిత జ్ఞానం లేదా? తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఇది? నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు పోయిన ఆ పాప యొక్క ప్రాణాన్ని ఎవరు తీసుకొని వస్తారు? నువ్వు నేనేం కాదు కదా. ఆ చిన్న పాపల మీద, వెలగపూడి అనే స్కూల్లో చదువుతున్న ఒక 10 మంది పిల్లల మీద మేఘన అనే పాప చదివిందని చెప్పేసి మాట్లాడిందని, ఆ పాప పేరు ఒక్కటే రివీల్ అయింది. మిగతా వాళ్ళ పేర్లు రివీల్ అయినా లేదు, నేను కూడా చూడలేదు. కానీ ఎంత ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, ఈ విధంగా చదివిస్తున్నారని చెప్పిన దానికి ఆ పాపను కూడా ట్రోల్ చేసినారు. ఒక చిన్న పాప మైనర్ పాలిక మీద 8th క్లాస్ 9th క్లాస్ చదివారు. దానికి అయ్యన్న పాత్రుడు లాంటి ఒక ఎక్స్ మినిస్టర్ అంత ఈ వయసులో ఉన్న అతను కూడా కామెంట్ చేసినాడు ఆమె ఫెయిల్ అయిందని. ఏంద్ర బతుకులు మీవి? ఇంతకంటే బతుకులు, దరిద్రమైన బతుకులు ఏమైనా ఉంటాయా? అంతకంటే మానసిక క్షోభ ఏదైనా ఉంటుందా? ఒక కుటుంబం అంతా ఆ రోజంతా కూర్చొని బాధపడదా ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడితే? అరే రాజకీయ పార్టీలు అంటే సరే ఒకరినొకరు తిట్టుకుంటాను పోదు, ఇట్లా పేదింటల మీద పడ్డమేందిరా? దౌర్భాగ్యం రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఉన్న తర్వాత తిట్టించుకోవాల్సిన కర్మ, అన్ని మంచి చేయించినా అనిపించుకోవాల్సిన కర్మ. సరే ఉన్నాంలే, పబ్లిక్ లైఫ్ లో ఉన్నాము, దరిద్రంలే అనుకోవచ్చు. కానీ ఆ పేదింట వాళ్ళకి ఏం చేసినారు? మాకంటే తప్పదు, బలం ఉన్నోడు కొడతా అంటాడు, లేకుంటే తిడతా అంటాడు. మేము దానికి తగ్గట్టుగా మేము చేస్తుంటాం. నేను డే 1 నుంచి కూడా మా వాళ్ళకి కానీ మేము కానీ ఎప్పుడే కానీ అవతల వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఐడియాలజికల్ గా నేను తీసుకున్నాను. మేము ఎప్పుడే కానీ పెట్టలేదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టలేదు, పాలకపక్షంలో ఉన్నప్పుడు పెట్టడం. ఓ మనిషి బతికేది క్యారెక్టర్ కోసమే కదా. అరే రాజకీయాల్లో ఉన్న తర్వాత సరే తప్పదు, అటువైపు కూడా మాట్లాడుతున్నాడు, ఇటువైపు కూడా మాట్లాడుతున్నాడు. అది కానీ ఇలా ఈ విధంగా చేయడం ఏంది? ఈ ఆనందం ఏంది? ఒకడు ప్రభుత్వం గురించి పొగిడితే వార్నింగ్ ఎక్కడికంటే ఎక్కడికా, ఒక పేదింటోళ్ళు పొగిడితే. అదే మీరు మాత్రం జయం జయం చంద్రన్న అని పాటలు పెట్టుకుంటూ పోతాండల్లా. మీరు మాత్రం జయం జయం చంద్రన్న మీ ఇది మీరు అంత సాటి లేరు నాయన అని చెప్పి పెట్టుకుంటూ పోతాండల్లా. ఒక్కడు గల్లీ నా కొడుకు ఒక్కడు కూడా ప్రజామోదంతో ఒక 100 ఓట్లు తెచ్చుకోలేడు. పిల్లికి బిచ్చమేయలేరు, ఈలు నీతులు చెప్తారు. ఉంది కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది, ప్రతి దీంట్లోనూ కూడా. ఎస్, సోషల్ మీడియా ఉండేది మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చెప్పండి, మీకు జరుగుతున్న మంచిని చెప్పండి, మీకున్న చెడుపుని చెప్పండి, సమాజంకి ఏదైనా మేలు జరిగే విధంగా చెప్పండి. అది వదిలిపెట్టేసి నీచ ప్రాతలు, నీచపు చేష్టలు, దీనిలో కంటే ఏదైనా తార్చి బతకచ్చు కదా మీరు. రాజకీయ నాయకులు మాకు తప్పని ఆ దరిద్రం మీరంతా ఏంది? నాకు చూసి పొద్దునే చూసానే, నేనంతా సోషల్ మీడియాలో అంతా వచ్చింది. కానీ అరే ఇంత లోఫర్ బతికేంది? ఎవడైతేనేముంది, ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్స్. ఎవడో అజయ్ సజ్జా అంట, వీళ్ళంట, ఇంకోడంట. ఏంద్ర మీ బతుకులు? రే దమ్ముంటే మీరు నిలబడంటారా ఏదో ఒక నియోజకవర్గంలో, తెలుస్తుంది మీ బతుకులు ఏందో. ఈ విశ్లేషించిన ఆ కొడుకులు అందరూ కూడా ఒక రోజు నిలబడండి. జనం యొక్క కానోడు 100 మంది ఉంటాడు. ఒక పబ్లిక్ లైఫ్ లో 10 మంది యొక్క మంచి కొడుతూ 10 మందిని యొక్క అటెన్షన్ డ్రా చేయాలి అంటే, 10 మందికి మేలు చేయాలంటే దాని యొక్క ఇది చేస్తాడు. నేను సొంత వ్యాపారం కాదు కదా, నాకు సంబంధం లేదనుకో, నేను ఒక్కడో ఇష్టానుసారం తిట్టచ్చు. దానికి ఏముంటుంది మరి నీతి? ఏంద్ర మీ బతుకులు? ఒక కుల పిచ్చితో పెట్టుకొని బతకాల్సిన కర్మ ఏంది వచ్చింది? ఇప్పుడు ఆ కుటుంబానికి మీరేం చెప్తారు? ఆ అనాథలైన పిల్లలకి ఏం చెప్తారు? అనాథలైన పిల్లలు కాళ్ళు పట్టుకున్నా కానీ మీకు మీ జన్మద ఇది కాదు కదరా. పెట్టుకునే దాంట్లో కూడా క్యాస్ట్ పేరు కూడా తప్పు పెట్టుకునేది రాసేది. ఇంకంతకంటే బతికేంది? ఒకరు పుట్టిన నా కొడుకులు కాదనే కదా అర్థము. కులం పేరు తప్పు రాసుకొని బతుకుంటే ఒకరు పుట్టిన నా కొడుకులు కాదు కదా. ఏంద్రా ఇది మీ బతుకులు? చిన్నపిల్లల మీద ఇంగ్లీష్ మాట్లాడితే ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగుందంటే దాని మీద ట్రోల్స్ చేస్తారా? ఆ పాపకు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పకోకుండా ఆ పాప ఏదైనా కానీ చేసుకుంటే ఎవర్రా బాధ్యులు? సునీత మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినది తెలుగుదేశం వాళ్ళు కదా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా? వాళ్ళకంటే అర్థం కాదులే, వాళ్ళు ఏదో హోయిలో ఉన్నారు. వాళ్ళకి మంచి ఏందో చెడేందో వాళ్ళకి తెలియటం లేదులే. దాన్ని మీరు అడ్వాంటేజ్ ఆ బతికేది ఎందుకు? చాలా బాధాకరమైన సంఘటన. ఒకరి క్యారెక్టర్ని మనము అసాసిన్ చేస్తూ వాళ్ళ జీవితాలని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పేరుతో
అవతల వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికే లేదు. అలా ఎవడు చేసినా వాళ్ళని చెప్పుతో కొట్టండి, చెప్పులతో కొట్టండి. అది వాడెవడైనా కావచ్చు, అది పేపర్లలో రావచ్చు, సోషల్ మీడియాలో రావచ్చు, ఇంకే దాంట్లోనే రావచ్చు. వాట్ రైట్? నీకేం హక్కు ఉంది? అవతల వాళ్ళ క్యారెక్టర్ కిల్ చేయడానికి నీకేం హక్కు ఉంది? పోనీ మీరు అంతకు మించిన క్యారెక్టర్లా మీవి? మీరు చేయనంత లంగా పనులు ఎవడు చేసిండాడు? మీరు చేసినంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు, మీ అంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే మీరు. ఇన్నేళ్లలో మేము ఇది చేసినామని చెప్పుకునేది ఏమైనా ఉందా ఎక్కడైనా? అసలు మనం పెట్టే దానిలో ఒకరిని కించపరిచేటప్పుడు, ఒకరిని మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లిని, చెల్లిని, పిల్లాన్ని అందరినీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేసినారు? డెఫినెట్ గా ఒక పేదింట్లో ఇండ్లు రావడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయము. మీరు ఆ పేదవాళ్ళ ఇళ్లలో ఆ వెలుగుని నింపే ప్రయత్నం ఎప్పుడు చేయలే. మీరు సంపాదించుకోవడానికే చూసినాడు తప్ప పేదవాళ్ళకి సాయం చేయాలనేది ఏ రోజు ఆలోచించలే. ఈ రోజు ఒకరు ఆలోచించినారు. డెఫినెట్ గా ఆమె ఆ గీతాంజలి మాట్లాడిన వీడియో చేసి చాలా ఎక్సైటింగ్ అయితే, అరే ఇల్లు, ఇది నా ఇల్లు, నా పేరు మీద వచ్చిన ఇల్లు, నా కళ, ఆమె డ్రీమ్ గా చెప్తోంది. మీకు ఒక సెంటున్నర ఇల్లు అంటే మీ బాత్రూమ్ సరిపోయి ఉండొచ్చు, కానీ పేదవాళ్ళకి అట్లా కాదు కదా. అదే వాళ్ళకు గుడి, అదే వాళ్ళకు మసీదు, అదే వాళ్ళకు చర్చ్ లాంటిది. ఆ దైవ సమానంగా ఇంటిని చూసుకుంటారు. అంత మాత్రం ఎగ్జైట్ అయినంత మాత్రం మీ బతుకులు ఓడ్చుకోలేవా? ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి కావాలనుకోని, లేకుంటే మీరు ముఖ్యమంత్రి చేయాలనుకునే వాళ్ళు ఆ విధంగా రాయడం వల్ల, అంతమంది ప్రాణాలు బలికోలుకోవడం వల్ల, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయడం వల్ల మీ బతుకులు బాగుంటాయనా? మీ బతుకులు అంతకంటే దూరం అయిపోతాయి కదా. అది చిన్న పిల్లలను కూడా వదులుకోకుండా ట్రోల్ చేస్తున్నారే, అది గొప్ప విషయమా? ఏడన్నా పోయి ఏదైనా సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా మిగిలినది ఉంటే తినిపోండిరా, దాన్ని పోయి తినిపోండిరా. ఈ బతికే కంటే, ఈ బతికే కంటే సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా ఉంటుంది చూడు, అది పోయి తినిపోండి. ఎంతమంది నాశనం చేసి పెడుతున్నారు, ఎంతమంది జీవితాలకి. నేను ఒక్కటే అడిగేది, ఈ పాప అసలు మెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఆ పని చేసుకోండి. ఇది దురదృష్టకరమైన సంఘటన. కానీ ఆ చిన్నపిల్లలకి ఏమైనా జరిగింటే ఏమైందో అంటే, ఎవరే గాని ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పకూడదు. ఓన్లీ మీ పాటలే రన్ అవుతాడాలి, జయం చంద్రన్న సాంగ్స్ తప్ప ఇంకేదే కానీ రన్ కాకూడదు. అదే కదా మీ బతుకులు. ఎన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నారు, 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా గానీ అబ్బా చంద్రబాబు సూపర్ అనిపించుకునే విధంగా పరిపాలన చేసినారా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఇప్పటికీ తలుచుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. మారండి. మీ వల్ల అవుతే 10 మంది బతుకులు మార్చడానికి ప్రయత్నం చేయండి, 10 మంది జీవితాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి, 10 మందికి సాయం చేయడానికి బతకండి. ఆ విధంగా 10 ఓట్లు వస్తాయేమని ఆలోచించండి. ఈ విధంగా 10 మంది మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయడం వల్ల మీ బతుకులు బాగుపడతాయంటే తప్పు.